యూరోపియన్ యూనియన్, అమెరికా మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరినాయి. ఓ పక్కన యూరోపియన్ యూనియన్ అనేటటువంటిది ఒక పెద్ద తలనొప్పిగా మారింది. వాళ్ళు బేస్లెస్గా తయారయ్యారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేయడం. ఇంకో పక్కన యూరోపియన్ యూనియన్లో ఒక కీర్ స్టార్మరో అంటే బ్రిటన్ ప్రధానమంత్రి, కెనడా ప్రధానమంత్రి అట్లాంటి వాళ్ళు రివర్స్ అవుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఫ్రాన్స్ ఇంతకుముందే వ్యతిరేకం. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ అమెరికాకు ఆల్టర్నేటివ్గా యూరోపియన్ యూనియన్ ఒక శక్తివంతమైనటువంటి సెంటర్గా తయారవ్వాలని కోరుకుంటుంటాడు. వీళ్ళందరికీ అసలు కోపం ఏంటంటే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపమని అమెరికా కొనసాగాలని యూరోపియన్ యూనియన్. వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న అసలు తేడా అక్కడే. తాజాగా యూరోపియన్ యూనియన్ అఫీషియల్స్ మీదన అమెరికా ఫ్రీ స్పీచ్ ఆంక్షలు పెట్టింది కదా. ట్రంప్ అనడానికి కూడా కారణం అదే. అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ దేశాల్లో ట్విట్టర్ అయినా వీటన్నిటి కూడా స్క్రూటినీ చేస్తామంటున్నారు. అట్లా చేయడానికి వీల్లేదన్నది అమెరికా అధ్యక్షుడి మాట. యూరోపియన్ యూనియన్ అంతా ఒకటైనప్పుడు అమెరికాలో రూల్స్ మీ అందరి దగ్గర కూడా ఫాలో అవ్వాలంటే వాళ్ళు మా దేశాల రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలని చెప్తున్నారు. దానికే ట్రంప్కి కోపం వచ్చింది. బట్ వినలేదు వీళ్ళు. దానికి కాను ఎవరైతే అట్లాంటి తప్పుడు పని చేస్తారో అంటే సోషల్ మీడియాని ఇబ్బంది పెడతారో వాళ్ళని అమెరికాలోకి రాకుండా నిషేధం విధిస్తామని అమెరికా చెప్పింది. దాని మీద ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా దేశాల సార్వభౌమాధికారంలో మీ జోక్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు.